హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో గుప్తుల గురించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్లు చూసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, గుప్తుల కాలంలో రాజ ఖజానాకు బాధ్యత వహించిన అత్యున్నత అధికారి ఎవరు? క్వశ్చన్స్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్లో కామెంట్ చేయండి. ఆప్షన్స్లు కనుక చూసుకుంటే, ఏ దండపాసిక, బి మహాబాలాధికృత, సి మహాబండగారాధికృత, డి సంధి విగ్రహిక. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, మహాబండగారాధికృత. ఈ అధికారి రాజ ఖజానా మరియు దాని నిల్వలకు బాధ్యత వహించేవాడు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, గుప్త యుగాన్ని భారతదేశపు స్వర్ణయుగం అని ఎందుకు పిలుస్తారు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ భారీ సామ్రాజ్య విస్తరణ కారణంగా, ఆప్షన్ బి వ్యాపారం మరియు వాణిజ్యం విపరీతంగా పెరగడం కారణంగా, ఆప్షన్ సి గుప్తుల పాలనలో అధిక శాతం స్వర్ణ నాణ్యాలను ముద్రించడం వల్ల, ఆప్షన్ డి కళల, సాహిత్యం, సైన్స్ మరియు వాస్తుశిల్పం రంగాలలో అద్భుతమైన అభివృద్ధి చెందడం వలన. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, కళల, సాహిత్యం, సైన్స్ మరియు వాస్తుశిల్ప రంగాలలో అద్భుతమైన అభివృద్ధి కారణంగా. ఈ కాలంలో కళలు, సాహిత్యం, సైన్స్, గణితం మరియు వాస్తుశిల్పంలో గణనీయమైన పురోగతి కారణంగా దీనిని భారతదేశపు స్వర్ణయుగం అని పిలుస్తారు. అంటే గుప్తుల కాలంని భారతదేశపు స్వర్ణయుగం అని పిలుస్తారు అని అంటున్నారు. ఎందుకు స్వర్ణయుగంగా పిలుస్తారన్నది కూడా అక్కడ ఇచ్చారు. ఎందుకంటే కళలు, సాహిత్యం, సైన్స్, గణితం మరియు వాస్తుశిల్పాలు బాగా అభివృద్ధి చెందింది వీటి కాలంలో, కాబట్టి దీన్ని స్వర్ణయుగం అని పిలుస్తారని ఇక్కడ పేర్కొనడం జరుగుతుంది. చలో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, కవిరాజు మరియు ఇండియన్ నెపోలియన్ బిరుదులను పొందిన గుప్త పాలకుడు ఎవరు? ఆప్షన్స్లో గనక చూసుకుంటే, ఆప్షన్ ఏ సముద్రగుప్తుడు, ఆప్షన్ బి స్కందగుప్తుడు, ఆప్షన్ సి చంద్రగుప్త ఒకటి, ఆప్షన్ డి కుమారగుప్తుడు. రైట్ ఆన్సర్ ఏంటో గెస్ చేశారా? ఆల్రెడీ మీరు గుప్తుల చాప్టర్ చదివి ఉంటే దీనికి కరెక్ట్గా ఆన్సర్ చెప్తారండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సముద్రగుప్తుడు. సముద్రగుప్తుడు తన గొప్ప సైనిక విజయాలు మరియు కళలకు పోషకుడుగా ఉండడం వల్ల కవిరాజు మరియు ఇండియన్ నెపోలియన్ అనే బిరుదును పొందాడు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ప్రసిద్ధి నలంద విశ్వవిద్యాలయాన్ని ఎవరు నిర్మించారు? ఆప్షన్స్లో కనుక చూసుకుంటే, కుమారగుప్తుడు ఒకటి, ఆప్షన్ బి వచ్చేసి చంద్రగుప్త రెండు, ఆప్షన్ సి వచ్చేసి సముద్రగుప్తుడు, ఆప్షన్ డి వచ్చేసి స్కందగుప్తుడు. మనం చాలాసార్లు వింటూ ఉంటాం నలంద విశ్వవిద్యాలయం అనేది. రైట్ ఆన్సర్ వచ్చేసి కుమారగుప్తుడు అండి. కుమారగుప్తుడు ఏ ఆప్షన్స్లో ఉంది? ఏ ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. కుమారగుప్తుడు ఒకటి గుప్త సామ్రాజ్య పాలకుడు మరియు ప్రపంచ ప్రసిద్ధి నలంద విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, గుప్తుల కాలంలో ఏ చైనా యాత్రికుడు భారతదేశాన్ని సందర్శించాడు మరియు తన ప్రయాణాలను నమోదు చేశాడు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ మొగస్తనీస్, ఆప్షన్ బి పాహియాన్, ఆప్షన్ సి హుయాన్స్తాంగ్, ఆప్షన్ డి ఇస్తింగ్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, పాహియాన్. పాహియాన్ చంద్రగుప్త రెండు విక్రమాదిత్య పాలనలో భారతదేశాన్ని సందర్శించాడు మరియు గుప్త సామ్రాజ్యం యొక్క సామాజిక, రాజకీయ పరిస్థితులను వివరించడం జరిగింది. ఈయన వివరించాడన్నమాట. అంటే సామాజిక, రాజకీయ పరిస్థితిని పాహియాన్ అనే చైనా యాత్రికుడు వివరించడం జరిగింది. వీళ్ళ సామాజిక, రాజకీయ వ్యవస్థ ఇలా ఉంది అని అతను వివరించాడని ఇక్కడ పేర్కొనడం జరుగుతుంది. అదే హుయాన్స్తాంగ్ ఎవరి కాలంలో వచ్చాడు అంటే మాత్రం హర్షవర్ధనుడి కాలంలో వచ్చాడని ఆన్సర్ ఇవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, గుప్తుల కాలంలో వైద్యంపై చేసిన కృషికి కింది వారిలో ఎవరు ప్రసిద్ధి చెందారు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ చరకుడు, ఆప్షన్ బి ఆర్యభట్ట, ఆప్షన్ సి సుశ్రుతుడు, ఆప్షన్ డి సౌమిల్ల. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, సుశ్రుతుడు. సుశ్రుతుడు శస్త్రచికిత్సలో తన కృషికి ప్రసిద్ధి చెందాడు మరియు గుప్తుల కాలంలో జీవించాడు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, గుప్తుల పరిపాలనలో భుక్తి అని దేనిని పిలుస్తారు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ సైనిక స్థావరం,
ఆప్షన్ బి ప్రాంతం, ఆప్షన్ సి గ్రామం, ఆప్షన్ డి జిల్లా. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ప్రాంతం. గుప్తుల పరిపాలన విధానంలో భుక్తి అంటే ప్రావిన్స్ లేదా ప్రాంతం వంటి పెద్ద విభాగాలు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కింది వాటిలో చంద్రగుప్త టూకు చెందిన బిరుదు కానిది ఏది? ఆప్షన్స్ ఆప్షన్ ఏ విక్రమాదిత్య, ఆప్షన్ బి సకారి, ఆప్షన్ సి దేవగుప్త, ఆప్షన్ డి అశ్వమేధ పరాక్రమ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, అశ్వమేధ పరాక్రమ. ఇది చంద్రగుప్త టూ యొక్క బిరుదు కాదు. ఈ బిరుదు ఎవరిది అంటే సముద్రగుప్తుడిది. అది కూడా అశ్వమేధ యాగం చేసినందుకు ఈ బిరుదుని పొందడం జరిగింది. అందుకు ఇది చంద్రగుప్త టూ బిరుదు కాదు. మిగతావి చంద్రగుప్త టూ యొక్క బిరుదులు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గుప్తుల కాలంలో భూమిని కొలవడానికి ఉపయోగించే కొలమానం ఏమిటి? ఆప్షన్స్ ఆప్షన్ ఏ ద్రోణ, ఆప్షన్ బి నివర్తన, ఆప్షన్ సి కుల్యవాప, ఆప్షన్ డి ప్రస్థ. ఆన్సర్ చూసే ముందు ఒకసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, నివర్తన. గుప్తుల కాలంలో భూమిని కొలవడానికి నివర్తన అనే కొలమానాన్ని ఉపయోగించేవారు. ఇంతటితో గుప్తుల కాలంలో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్లు అనేవి చూసుకున్నాం కదా. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.